రైతులను సెల్ఫ్ డిక్లరేషన్ కోరడంపై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ నేతలు. బీసీ మహాసభ నిర్వహించడానికి రెడీ అవుతోంది బీఆర్ఎస్. దానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో బీఆర్ఎస్ లీడర్లు పాల్గొని ప్రజలకు విషెస్ చెప్పారు. కేసులకు భయపడేదే లేదని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, లగచర్ల లాంటి కేసులతో భయపెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు ఫార్ములా కార్ రేసులో అరెస్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్ కోసం ఆనాడు మంత్రి హోదాలో డబ్బులు పంపమని అరవింద్ కుమార్ ను ఆదేశించారన్నారు కేటీఆర్. మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఫైల్ చూడాల్సిన బాధ్యత అధికారులది కాదా అని ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ లో పలు విషయాలపై స్పందించారు కేటీఆర్. కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు తెలుసన్నారు కేటీఆర్. ఎన్నికల్లో ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానని ఆనాడే చెప్పారన్నారు. ప్రస్తుతం కేసీఆర్ రెస్టులో ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఎప్పుడొస్తాడనే చర్చ కంటే ప్రజలకిచ్చిన హామీలపై కాంగ్రెస్ ను నిలదీయాలని సూచించారు కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని చిట్చాట్లో చెప్పారు కేటీఆర్. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త ఏడాదిలో పార్టీకి మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో కేటీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. నేతలతో కలిసి 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు కేటీఆర్. మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, ఎప్పటి సాగుకు అప్పుడే రైతు భరోసా ఇవ్వాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పత్తి, చెరుకు పంటలకు ఒకేసారి రైతు భరోసా ఇస్తారా అని నిలదీశారు. అలా చేస్తే పత్తి రైతులు నష్టపోతారని అన్నారు. దీర్ఘకాలిక పంటలు, వర్షాధార పంటల రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పారు. రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం రైతులను నేరస్తులుగా భావిస్తోందని ఆరోపించారు హరీష్ రావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీకులు ఎట్లా ఉన్నాయంటే, పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారట. పత్తి అనేది 7 నెలల పంట, 8 నెలల పంట. అంటే 7 నెలల పంటకు, 8 నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు. వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు. చెరుకు పంట అది సంవత్సరం పంట, ఒకేసారి డబ్బులు ఇస్తారట. పసుపుకు ఒకేసారి ఇస్తారట. అల్లంకు ఒకేసారి ఇస్తారట. అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా పండ్ల తోటలు, ఆయిల్, పామ్ ఆయిల్ గాని ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం 3న ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహాసభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభ పోస్టర్లను ఆవిష్కరించారు ఆ సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత.